అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వంకాయతో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా పుల్లగూర అయితే ట్రై చేయండి. నేను ఈ రెసిపీ అయితే మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను అండి. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 4 వంకాయలు, 2 పెద్ద సైజు టొమాటోలు, పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టు తీసుకోండి. ఆనియన్స్ అండి, నేను ఇక్కడ చింతపండు యాడ్ చేయలేదు కాబట్టి టొమాటోస్ పెద్దగా 2 తీసుకున్నానండి. మీకు కావాలంటే చింతపండు కూడా యాడ్ చేయొచ్చు, టొమాటోస్ తగ్గించి. కొంచెం పసుపు అయితే యాడ్ చేశానండి. సో ఇక్కడ కొంచెం వాటర్ అయితే యాడ్ చేద్దాము. నేను ఇక్కడైతే 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. మీకు ఇంకా లూజ్గా కావాలంటే ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఇది పొంగద్దు అంటే కొంచెం అయితే ఆయిల్ వేసుకోండి. అండ్ దీనికి విజిల్స్ పెట్టేసి ఒక 4-5 విజిల్స్ అయితే రావాలండి. సో ఇది పప్పులాగా మెత్తగా అయితే ఉడికితే మనకి ఎనపనికి చాలా ఈజీ అయిపోతుందండి. సో ఒక్కసారి అయితే 4 విజిల్స్ పెట్టేశానండి. సో చూస్తే ఎంత మెత్తగా కుక్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం పప్పు ఎలా అయితే మెత్తగా అనిపేసుకుంటామో అలా ఎనిపేసుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడైతే పోపు అయితే దీంట్లో వేసేద్దామండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసి దెన్ నెక్స్ట్ పోపు అయితే యాడ్ చేసేసుకుందాము. సో పోపు దినుసులు తీసుకున్నానండి. నేను నెక్స్ట్ కడాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు దాంట్లో యాడ్ చేసేసానండి. సో అది కొంచెం వేగాక మన పుల్లగూర అయితే దాంట్లో యాడ్ చేసేసుకుందామండి. కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోండి స్టీల్ అయితే. సో దాంట్లో పుల్లగూర యాడ్ చేశానండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా వంకాయ పుల్లగూర అయితే రెడీ అయిపోయిందండి. ఇది దేంట్లోకైనా బాగుంటుంది. లైక్ రైసే కాదు, సంగటే కాదు, దేంట్లో మిల్లెట్ రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. మీకు నచ్చితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. గట్టిగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్